అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు అంజమ్ ఛానల్. ఈరోజు మనము ఒక అందమైన జీవితం స్టోరీ చెప్పుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి ఎంటర్ అయిపోదాము రండి. అనగనగా ఒక ఊరిలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యాభర్తలకి ఎంతటి చక్కటి ఆనందమైన లైఫ్ దొరికింది. జాస్మిన్, జాస్మిన్, ఏంటండి, ఏంటి ఈరోజు హ్యాపీగా మనం సరదాగా బయటకు వచ్చాము కదా, ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు జాస్మిన్, నిన్ను ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసా? నాకేం తెలుసండి, మీరే చెప్పాలి కదా. నేనే చెప్పాలా? అది సర్ప్రైజ్. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను, ఓకేనా? అలానేనండి. ఏమండి, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. మనకు పాప పుడితే ఏం పేరు పెట్టుకుందాము? లేదు, బాబే పుట్టాడనుకోండి, ఏం పేరు పెట్టుకుందాము? నీకెవరంటే ఇష్టం జాస్మిన్? ఎవరైనా నో ప్రాబ్లం. తొలి కాన్పు కదా, పాప పుడితే రేష్మి అని పేరు పెట్టుకుందాము, ఓకేనా? నాకు ఫస్ట్ పాపే కావాలనిపిస్తుంది. ఏమోలేండి, నమాజ్ చదువుకొని దేవుణ్ణి అలానే కోరుకోండి, అలానే మనకు పాపనిస్తాడేమో చూద్దాము. చూడండి, మన చక్కటి పండంటి బిడ్డ పుట్టింది. తనకు మీరు కోరుకున్నట్టే రేష్మి అని పేరు పెట్టుకున్నాము. తనని మంచి ప్రయోజకురాల్ని చేయాలని నా ఆశ అండి. అవును కదా, అలానే ఆలోచిస్తున్నాము. ఒక మాట రేష్మిని అడుగుదాం. రేష్మి తల్లి, డాడీ, ఏం చదువుకుంటావు నాన్న నువ్వు? నేనా డాడీ? నేనా డాక్టర్ అవుతాను. అవునా నాన్న, డాక్టర్ అవుతావా? చక్కగా చదువుకోవాలి. చూడు, ఉదయాన్నే మమ్మీ స్కూల్కి పంపించడానికి లేపుతుంటే చాలా నువ్వు మారం చేస్తున్నావు. అలా చేయకూడదు నాన్న, ఓకేనా? చెయ్యను డాడీ. గుడ్ నైట్. ఇక పడుకుందాము. చూడు జాస్మిన్, రేపు నేను లండన్కి వెళ్తున్నాను. నేను ఎందుకు వెళ్తున్నానో కూడా నీకు తెలుసు. మనం పాపకి మంచి డాక్టర్ని చేయాలి. మనము మంచి ఉన్నత స్థాయిగా బ్రతకాలి అంటే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు మనం ఇక్కడుండి సంపాదించాలంటే కుదరదు. నేను అందుకని లండన్ వెళ్తున్నాను. నా కళ్ళి నుంచి నువ్వు ఏం బెంగ పెట్టుకోవద్దు. అలా అంటారేమండి? మీరు వెళ్తున్నారంటేనే నాకెంతో బాధ అనిపిస్తుందండి. అలా నువ్వు దుఃఖించకూడదు. చూడు, నేను నీకు ఒక మాట అడిగాను, గుర్తుందా? నిన్ను నేను ఎందుకు ప్రేమించాను అని. ఆ మాటను ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నావు. నేను ఒక మాట చెప్పనా? నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. చాలా అందంగా ఉంటాయి. ఆ కళ్ళని చూసే నేను నీకు ఫిదా అయిపోయాను. పోండి, అది ఆ సిగ్గే నాకు కావాల్సింది, ఆ చిరునవ్వే నాకు కావాల్సింది. జాస్మిన్, తొందరగా రా, నాకు ఫ్లైట్కి టైం అవుతుంది. వస్తున్నానండి. ఏంటి డల్లుగా వస్తున్నానండి అంటావు? నేను టిఫిన్ చేసి వెళ్ళేటప్పటికి ఫ్లైట్ ఒకవేళ మిస్ అయితే చాలా ఇబ్బంది పడతాము. నేను టిఫిన్ చేసుకొని బయలుదేరాలి. రామా, వస్తున్నానండి. మన రేష్మి నిద్ర లేచిందా? లేచిందండి, బయలుదేరుతుంది స్కూల్కి అని చెప్పేసి. మన పాపని చాలా జాగ్రత్తగా చూసుకో. నీ హెల్త్ జాగ్రత్త. నా హెల్త్కి ఏమండి, నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. మీరు వెళ్తున్నారంటేనే నాకు బెంగగా ఉంది. మీ హెల్త్ జాగ్రత్త అండి. పనుల్లో పడి తినకుండా ఉండేరు. టయానికి భోంచేయండి, ఫోన్ చేస్తూ ఉండండి. అలానే జాస్మిన్, నువ్వేం బెంగ పెట్టుకోకు నా కళ్ళి నుంచి. హలో, ఎవరండి ఈ టైంన ఫోన్ చేశారు? మేమే అంటే ఏంటి ఈ టైంన ఫోన్ చేసి అంటే అంటారు? అలా ఏం కాదండి. అమీర్ అన్న అతను మీ భర్తే కదా? అవునండి, అతను ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయారా? ఏంటండి?
అవునమ్మా, కాలం చేశారు. అయ్యో దేవుడా, ప్రపంచం ఇంత హ్యాపీగా గడుస్తుంది. నాకే ఇన్ని కష్టాలు ఎందుకు తెచ్చాడు దేవుడు? నా బిడ్డని నేను ఎలా చదివించుకోవాలి? నాకా ఇంటర్ అంతవరకే చదువుంది. చదువుకోమని ఆ రోజుల్లో అమ్మ నాన్నలు ఎంత ప్రోత్సహించినా నేను చదువుకోలేదు. నా బిడ్డని నేను ఎలా చదివించుకోవాలి? నేను ఎలా చదివించాలి? నాకు ఎవరు తోడున్నారని నిన్ను చదివించాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రండి, కూర్చోండి. జాస్మిన్ అంటే మీరేనమ్మా? నేనేం సార్. మీ ఎడ్యుకేషన్ ఏంటమ్మా? ఇంటర్మీడియట్ సార్. ఇంటర్కి ఇక్కడ జాబులు ఏమి ఉండవమ్మా. అవునా సార్? ప్లీజ్ సార్, నాకు ఒక బిడ్డ. ఈ మధ్యలో నా భర్త కాలం చేశారు. ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం చూడండి సార్. అలా ఏముండదమ్మా. మా ఆఫీసులో ఆ చదువుకి ఏం జాబులు లేవు తల్లి. వెళ్ళిరమ్మా. మేడం, మేడం, నమస్తే మేడం. ఎవరమ్మా? లోనికి రా. ఓ జాస్మినా, ఏమ్మా ఇలా వచ్చావు ఏంటి? ఈ మధ్యలో ఇలా కాలం చేశారని విన్నాను మీ వారు. అవును మేడం, అవును. నా ఒక బిడ్డ. ఆయన కోరిక డాక్టర్ చేద్దామని. ఓ, డాక్టర్ చేయాలన్నా తల్లి? చాలా డబ్బు ఖర్చు అయింది కదమ్మా. అయిద్ది మేం. ఏదన్నా నాకు పని ఇప్పొచ్చిండి మేం. ఏం పని చేస్తావమ్మా? ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్. ఇంటర్కి ఏం జాబులు ఉన్నాయి? ఏంటండి అలా అనకూడదు. తను మనకు ఇది కోరు వచ్చింది, హెల్ప్ కోరు వచ్చింది. అందుకని చెప్పేసి ఏదో ఒక పని చూపిస్తాం. మా అమ్మగారు ఎటు మంచాన ఉన్నారు. తన పని తను చేసుకోలేకపోతుంది. మనము తనకు చేయలేకపోతున్నాము. తనకు స్నానం చేసి అన్నం పెట్టి అలాంటి పనులు ఏమన్నా ఉంటే చెప్పు. నెలకు ఒక 15,000 ఇద్దాము. ఏం కాదు, ఒక బిడ్డకు హెల్ప్ చేస్తే దేవుడు మనకు మంచి మేలు చేస్తాడు. అవునా అండి? ఏ ఆలోచన నాకు రానే లేదు. యస్మిన్, చూడమ్మా, నేను ఒక మాట చెప్తాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు. చూడు, ఇటు చూడు. పులి తన బిడ్డలు ఆకలిగా ఉన్నాయని ఎంత దీనంగా చూస్తున్నాయో చూడు. ఆ తల్లి తన బిడ్డల్ని ఏది చేసైనా కానీ కడుపు నింపాలని ఆలోచన. అలానే మనం కూడా ఆలోచించాలి తల్లి. నేను ఇలా చెప్తున్నానని ఏమనుకోవద్దు. మా అత్తయ్య గారు ఇలా మంచాన ఉన్నారు. ఆమెకి కొంచెం హెల్ప్, స్నానం చేసి మంచి చెళ్ళు చూస్తే ఒక 15,000 ఇవ్వగలను. ఏమ్మా జాస్మిన్, చేయగలవా? మేడం, మేడం, ఇంత హెల్ప్ చేస్తున్నారు మీరు. నేను 2 చేతులు ఎత్తి దండం పెడతాను మేడం. నాకు ఇది చాలు మేడం. నా బిడ్డకి నేను ఎలా ఆ పులిలా నేను నా బిడ్డని డాక్టర్ని చేసుకోవాలి. నా బిడ్డకు నేను డాక్టర్ని చేయాలంటే ఆ 15,000తోనే కాదు, నేను ఇలాంటి పొలం పనులు కూడా చేయాలి. తప్పదు, చేస్తాను. రేష్మి, రేష్మి, మమ్మీ ఏం చేస్తున్నావు? ఏం లేదు మమ్మీ, మీరు చేసిన ఈరోజు కర్రీ నాకేం నచ్చలేదు. కొంచెంగా నూడిల్స్ వండుకుంటున్నాను. ఇలా వంటలు చేసుకుంటూ ఉంటే నీ చదివేలా అబ్బిద్ది నాన్న. నాకు చెబితే నేను చేసి పెడతాను కదరా. వెళ్ళు, చదువుకోమ్మా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. అలానే మమ్మీ, ఈ కాస్త నేను చేసుకుని తిని బుక్స్ దగ్గరికి వెళ్తాను. ఓకేనా? సరేనమ్మా. చూడండి పిల్లలు, మీరు మంచి చదువులు చదివి ఇలా డాక్టర్లుగా మారారు. దీనికి మీ అమ్మా నాన్నల ప్రోత్సాహం చాలా ఉంది. అలానే మా టీచర్స్ కూడా ఉంది. అలా అని మేము చెప్పుకోకూడదు. మీ మమ్మీ ఏం చేస్తారని అడుగుదామనిపిస్తుంది. అడగాలా? అడగండి మేం. రిజ్వానా, మీ మమ్మీ ఏం చేస్తారు నాన్న? మా మమ్మీ లాయర్ మేం. షర్మిల, మా మమ్మీ డాక్టర్ మేం. కరిష్మా, మీ మమ్మీ ఏం చేస్తారు నాన్న? అమ్మో, మేడం నన్నే అడిగారు. నేను మా మమ్మీ పొలం పని చేసిద్దని చెప్పాను అనుకోండి, నన్ను చిన్న చూపు చూస్తారు. అలా వద్దు, మా మమ్మీ కూడా టీచర్ అనే చెబుదాం. మేడం, మా మమ్మీ టీచర్. అలానా? సరేమ్మా. మేడం, మేడం,
ఆ 200తో పాటు ఒక మంచి చీర ఏదన్నా ఉంటే ఉండి మేము. దేనికే ఈరోజు మా అమ్మాయి వాళ్ళ కాలేజీలో పేరెంట్స్ డే. మా అమ్మాయికి గోల్డ్ మెడల్ వచ్చింది. నేను కూడా వెళ్ళి చూస్తాను మేము. ఓ దానికేం భాగ్యం, అక్కడ ఏదో ఒక శారీ ఉంటుంది, నీకు నచ్చింది తీసుకెళ్ళు. అలానే మేము. షర్మిల, షర్మిల, చూడన్నానా, నేను మా అమ్మగారి దగ్గర నుంచి ఒక చీర అడిగి కట్టించుకున్నాను. చూడు, నేను కట్టుకొని నేను కూడా రెడీ అయ్యాను. నేను కూడా కాలేజీకి వస్తాను. ఈరోజు పేరెంట్స్ డే కదా. అమ్మో, మీరు వస్తారా? చూసుకున్నారా ఎప్పుడన్నా అద్దంలో మీ ఫేసు? చూడండి, ఆ మెల్లకన్ను, ఆ జిట్టు, మీరు ఎంత చండాలంగా ఉండారు. మిమ్మల్ని తీసుకెళ్తే నాకు చిన్న చూపు చూస్తారు నా ఫ్రెండ్స్. ఇలా పొలం పనులు చేసుకుంటుందా నీ తల్లి అని చెప్పేసి. అస్సలొద్దు. మీకు తెలుసా మా కాలేజ్కి ఎంత పెద్ద రిచ్ ఫ్యామిలీలు వస్తారో? కారుల్లో వస్తారు. వాళ్ళ మమ్మీ ముందు మీరు నించుంటే దిగదుడిపే పని మనిషిలా ఉంటారు. వద్దు, అస్సలొద్దు, నేనుంటాను. చూశారా అండి, మీ బిడ్డ నన్ను ఎంత పెద్ద బిర్ది ఇచ్చిందో. పని మనిషి నన్న బిర్ది ఇచ్చిందండి. వద్దు, నాకు ఈ లోకంలో ఎవరు లేరు. నేను మీ దగ్గరికి వచ్చేస్తున్నానండి, మీ దగ్గరికి వచ్చేస్తున్నాను. మేడం, మేడం, మీరు రాండి. నేను కాలేజీ నుంచి వచ్చేటప్పటికే మా మమ్మీ చనిపోయి ఉన్నారు. అదేంటి? అవును మ్యామ్, మా మమ్మీ నాతో పాటు కాలేజీకి వస్తానన్నారు. అలా తీసుకెళ్ళిన మా మమ్మీ బ్రతికి ఉండేవాళ్ళేమో. అలా తీసుకెళ్ళలేదు మ్యామ్. ఎందుకు తీసుకెళ్ళలేదు? ఏం జరిగింది? అసలు ఏం జరిగింది? అదే మ్యామ్, మా అమ్మది గుడ్డి కన్ను కదా, తీసుకెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎక్కిరిస్తారని తీసుకెళ్ళలేదు మేము. మా అమ్మ ఇంట్లో పనులు చేసిందని నేను చెప్పుకోలేను కదా మేము. చూడు తల్లి, ఇళ్ళల్లో పనిచేస్తే అమ్మలు కారమ్మా. మెల్లకన్నా మీ అమ్మది గుడ్డి కన్నా. నీకు తెలుసా, నీ పసితనంలో నువ్వు పెరేట్లో ఆడుకుంటుంటే పిల్లలు కర్రాబిళ్ళ ఆట ఆడుకుంటున్నారు. ఆ బిళ్ళ వచ్చి మీ కంటిలో తగిలింది, నీ కన్ను పోయింది. ఆపరేషన్ చేయించటానికి డబ్బులు లేక మీ అమ్మ తన కన్ను నీకు దానం చేసింది తల్లి, నీకు దానం చేసింది. నువ్వు ప్రతిరోజు అద్దంలో చూసుకునేటప్పుడు మీ అమ్మ కన్నే కనిపించింది. ఏమ్మా, ఇళ్లల్లో పనులు చేస్తే తల్లులు కారా? కష్టపడినోళ్ళు తల్లులు కారా? ఏ తల్లి కష్టపడితే డాక్టర్ అయ్యావమ్మా? ఎందుకు మీకు చదివిస్తే కళ్ళు నెత్తికెక్కుతున్నావి? మమ్మీ, నువ్వు కావాలి, నువ్వు కావాలి. నాకు డాడీ కూడా కావాలి మమ్మీ, నాకు డాడీ కూడా కావాలి. ఇంత కష్టపడి పెంచినావు నని ఏ కష్టం కూడా నా ముందు ఎందుకు చెప్పలేదు మమ్మీ? కష్టం విలువ తెలియక అలా మాట్లాడాను మమ్మీ. నీ కంటినే నాకు దానం చేశావు మమ్మీ. నిన్ను ఎలా మర్చిపోగలను? ఒక్కసారి మమ్మీ, నీకు ఏ కావాలనిపిస్తుంది మమ్మీ? డాడీ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోయావు మమ్మీ? మన బిడ్డలకి మనం చదివిస్తున్నాము, కానీ మన ఇలువ అంటే మనం పడుతున్న కష్టం వాళ్ళకి తెలియకుండా పెంచుతున్నాము. మన కష్టం తెలిస్తే కదా వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో స్థిరపడగలరు. అంటే ఏ కష్టం వచ్చినా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. అలా అని చెప్పి ఈ స్టోరీ చేశాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.